నలుగురే పోలీసులు ఉన్నారు 4000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. ఏడవరు అటు దుంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి ఈడ్చి మనమే వేసుకుంటున్నాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. తెలియదు పేరు నాకు తెలియదు వాళ్ళ మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు. తర్వాత వీళ్ళంతా ఇంకా పూర్తి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. వాళ్ళు ఓపెన్ చేయలే, గేట్ తోసేశారు. ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పడిపోయింది, లోపల నుంచి తీసుకొచ్చినారు. అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు గేట్ తోసేశారు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వీళ్ళు. కాబట్టి ఇంకా వదిలిపెడతారు తోసేశారు. గేట్ తీసుకోవడం వల్ల ఓపెన్ అయింది 3 సార్లు అయింది. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో మొత్తం ఒకరి మీద కడతారు. దేవుని లీల, మేము బతకడం దేవుని లీల, ప్రాక్టికల్ దేవుని మహిమ. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? గోపాలపట్నం అమ్మా, వైజాగ్లోనా? ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది, మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4గురికి మాత్రం ఇదే అయిందన్నమాట. 4గురికే బాగుంది, మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు, ఇంకా 8 మెంబర్స్ వీళ్ళందరికీ. ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుకుల కింద నుంచి పాదాల వరకు. మజిల్ కంప్రెస్ అయింది.
నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకు ఉంది. మిగతా మొత్తం తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయింది చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలితాను చనిపోతానని ఇంకా యాక్సిడెంట్. ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారు. తను మిగతా వాళ్ళందరినీ డాడీని అందరికీ వచ్చి తను లాగారు. 7 మెంబర్స్ పైగా లాడిన ఒక హాఫ్ అన్ అవర్ పైగా లాడిన రాలేదు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇంకో 5-6 మంది కూడా అబ్బాయి బయటికి లాగడానికి వచ్చేసాడు. లేకపోతే ఎవరు తను కానీ ధైర్యంగా కాన్ఫిడెంట్గా లేడా బయట ఉంటాడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండపైనే రూముల్లో ఉంచేసి అక్కడే లైన్లో పంపించారు. ఒక డే అయినా 2 days అయినా రూమ్ లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి. కానీ ఇలా బయట నుంచి టికెట్లు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కానీ 5-6 సంవత్సరాల కదా నువ్వు 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా. ఇక్కడ పెట్టినా మేము కొండపైన తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పడతారన్నా ఇంకెవరిని కూడా అందులోనే ఉంటుంది. స్టేట్ క్యాన్సిల్ అయిపోయింది చెప్పి గోళ్ళు పడిపోయేసి అందరూ మీద పడిపోయేసి తొక్కుల్లో పోయేసి వాటికి మస్కులర్ పదహైదు సార్ 30 ఎంత బతికినాను సార్, రక్షించండి రక్షించండి కింద పడలేదు కొమ్ములు ఎవరు చేపట్టుకుని కాల్చుకొని లాగేసిందండి. నేను వెళ్ళలేకపోయాను. కాలు మీద ఇక్కడ నిల్చుకొని మనుషులు ఉన్నారండి. ఇంకా ఎలా చేస్తే కూడా తెలియదు. వెళ్ళి కనాలి లేకపోతే అనుకున్నాను. నొప్పరికి వచ్చాను.
ఈ సెకండ్ చనిపోయారు. చాలా ఇబ్బందులు. అన్నీ కూడా మీ ఫ్యాన్ సార్ చాలా అంటే ఇదంతా పడిపోయింది సార్. కరెన్సీ బాడీ ముందు పడిపోయాను, మా మీద అందరూ పడిపోయారు. నాకు చనిపోయారు. చాలా కష్టం ఫేస్ చేశాను సార్. బతుకం కూడా అనుకునేది నేను. అక్కడ స్టూడెంట్స్ పోలీసులు అంటే నేనే చేతి పట్టుకుంటే నాకు వాళ్ళు హెల్ప్ చేయాలి. ఆ సిచ్యువేషన్ 12 గంటలు ఆపుకునేవాళ్ళు. అదే బయట మధ్యలో పడవాలి మధ్యలో ఇంకా వీళ్ళ సినిమా బస్సులు పడుతుంది. చాలా